ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వాళ్ళంతా ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వలస వచ్చారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మద్రాసు ఇట్లా సౌత్ లో పనిచేస్తున్నారు. లక్షల మంది పనిచేస్తున్నారు. మాకు ఓటు కావాలని చెప్పేసి వీళ్ళు అంత దూరం ప్రయాణం చేసి ఒక రుజువు కార్డు పట్టుకొని పోయి మాకు ఓటు ఇవ్వండి అని అడిగేంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఇస్తారండి? అంటే చివరికి గతంలో అపర్చునిటీ టైంలో సౌత్ ఆఫ్రికాలో నల్లవాళ్ళకు ఓట్లు లేనట్టే ఇవాళ పేదవాళ్ళకు ఓట్లు లేనటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు. వలస ఇప్పుడు మీరు పని కల్పిస్తారా? మేము వలసలు పోవు, మీరు పని కల్పిస్తారని ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాన్ని అడిగితే పని కల్పిస్తారా? పని కల్పించలేరు. ఉపాధి కోసం పోతే సౌత్ ఇండియాకు వస్తే మీరు వచ్చి ఇక్కడ రుజువు చేసుకోండి అని అంటే వీళ్ళకి ఎట్ట సాధ్యం అండి? ఇదివరకు ఇప్పుడు కూడా డబల్ ఓట్ ఉంటే దాని ప్రక్రియ ఆధార్ కార్డుకు లింక్ చేసి చేయమనంటే ఈజీగా తేలుతుంది. ఎంత ఖర్చు పెట్టే ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ ఆధార్ లింక్ ఎందుకు చేయట్లేదు? ఇది మొదటి ప్రశ్న. తర్వాత రెండోది, చనిపోయిన ఓట్లు ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు. ఎందుకంటే డెత్ సర్టిఫికెట్లు ఉన్నాయి, తర్వాత కుటుంబాలను అడిగితే చెప్తారు. కాబట్టి అవి రెండు తీసేయండి. మిగతా విషయాలన్నీ కూడా ఇప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులు ఇప్పుడు 12 రకాల తప్పులు ఉన్నాయి. చేసినట్టు మ్యాపింగ్ చేసిన దాంట్లో 89 లక్షల ఓట్లకు అనుమానం ఉందని ఇప్పుడు తెలంగాణ ప్రకటించారు. ఈ 85 లక్షల మ్యాపింగ్ జరగకపోవడానికి ఎవరు కారణం? ఎలక్షన్ కమిషన్ కారణం. ఓటర్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసిన దాంట్లో పేర్లు తప్పులు పడ్డాయి గత 20 ఏళ్లుగా. పౌరులు రాసుకోలేదుగా పేర్లు, వాళ్ళు రాసినాయే, వాళ్ళు ప్రింట్ చేసినాయే. అయినా మిస్టేక్ అయినా సరి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు యాక్సెప్ట్ చేస్తే ఓటు ఇచ్చారు. మనకు అనుభవమే. కానీ ఇప్పుడు ఆ పేరు సరిగా లేదు, వయసు సరిగా లేదు, 52, 32 పడ్డాయి కూడా చాలా ఉన్నాయి, వందల మంది ఉన్నాయి. వీటన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ అన్నిటికీ కూడా కారణం లోకల్ లెవెల్ నుంచి నేషనల్ ఎలక్షన్ కమిషన్ వరకు వాళ్ళే బాధ్యతలు. 20 ఏళ్ల సంది పడినాయి. ఇప్పుడు 2022 నుంచి 25కు మ్యాపింగ్ చేస్తాం, అలా 85 లక్షల తేడాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు సరి చేయాలి? తప్పులు చేసిన వాళ్ళు కారకులు, ఎలక్షన్ కమిషన్ కారకులు. భయం పడుతుంది అంటే 90 లక్షల్లో దాదాపు 70 to 80% ఓట్స్ పోతాయనే చర్చ మొదలైంది. ఎస్, అవునండి. ఇవాళ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణలో మ్యాపింగ్ లో కూడా ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు ఎవరు కారణం అంటున్నా? సిటిజన్స్ కారణం కాదు. సిటిజన్స్ రాసిన పేర్లు కావు, సిటిజన్స్ చేసినటువంటి కావు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకొని వయసు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసుకొని ఇప్పుడు మ్యాచింగ్ కావట్లేదు, మీరే జవాబుదారి, మీరు జవాబు చెప్పండి అంటున్నారు పౌరులని. ఎట్లా సాధ్యం అండి? కాబట్టి తర్వాత ఇదొకటి. మూడవది, వద్దని సరుకు వ్యతిరేకంగా అడిగే వాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం కదా. నేను ఓపెన్ గా మాట్లాడాలి అనలిస్ట్ గా. ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణ ఓటర్లు 2 చోట్ల ఉంటాయి, తెలంగాణలో చేసుకునేటువంటి వాళ్ళు అయితే ఆంధ్రలో ఉండొద్దు, లేదా ఆంధ్రలో ఉండేటట్టయితే తెలంగాణ చేసుకోవద్దు అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆంధ్ర వాళ్ళు ఉంటే హైదరాబాద్ లో మాకు వ్యతిరేకంగా ఓటు చేస్తారు అనే పర్సెప్షన్, ఆ దృక్పథం ఉండబట్టే వాళ్ళు అట్లా అన్నారు. తర్వాత ముస్లింలు ఎక్కువ తీసేశారని చెప్పేసి ఒక కాంప్లైంట్. దానికి బీహార్ లో ప్రతిపక్షాలు రుజువు చేసింది ఏంటంటే మిగతా నియోజకవర్గాల్లో 5% డిలీషన్స్ ఉంటే, 4 to 5% డిలీషన్స్ ఉంటే, ముస్లింస్ డామినెంట్ ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 5 to 7% డిలీషన్స్ ఉన్నాయని 11 నియోజకవర్గాల్ని ఐడెంటిఫై చేసి ఇదేంటని ప్రశ్నించారు. కాబట్టి అంటే మాకు వేయరు వీళ్ళు అనుకుంటే వాళ్ళు డిలీట్ కావటం మంచిదని పార్టీలు కోరుకుంటున్నాయి. అంటే ఈ పర్సెప్షన్, ఈ దృక్పథం కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి. సో మీరు అనేది ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట్టు ఒక ఏమంటారు, సవరణ అనేది సహజంగా జరగట్లేదు ప్రక్రియ, అనుమానాలు అసలు కాదండి, రివర్సల్ జరుగుతుంది. ఇది ఆబ్జెక్షన్. ఇప్పుడు రివర్సల్ జరుగుతుంది. పౌరులు అడిగితే జవాబు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. నాకెందుకు ఓటు లేదు అనే దానికి జవాబు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఫైనల్ డెసిషన్ చెప్పేది అంటే వాళ్ళ అడ్రస్ లేకపోతే తీసేస్తాం అంటారు ఓపెన్ గా నిర్ణయాల. అడ్రస్ బతకడానికి పోయిన వాళ్ళకి అడ్రస్లు ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయి? అసలు పౌరుడు ఉన్నదా నిజమా? అసలు ఆ ఊళ్ళో అతని కుటుంబం వాళ్ళు పుట్టింది పెరిగింది నిజమేనా? లేదా ఎక్కడైనా ఓటింగ్ ఉందా? అక్కడ ఓటింగ్ ఉంటే ఇక్కడ తీసేయండి అంతే. అది అట్లా కాకుండా. కాబట్టి ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ పౌరుల మీద, సిటిజన్స్ మీద దోసేసి మేము చేస్తున్నాం అనేటువంటిది కరెక్ట్ కాదు. సరే, మాట్లాడదాం ఇంకా డీటెయిల్గా ఒక బ్రేక్ తర్వాత. ఎందుకంటే ఇది సవరణే తప్ప తొలగింపు కాదు అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. అలాగే సమాచారం లేకుండా ఒక్క అర్హుడైన ఓటు కూడా తొలగించే అధికారం ఆ అధికారులకు కూడా లేదనేది ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో చూసిన
పరిస్థితి చూస్తే అక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే దీన్ని